వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మోర్ అండ్ మోర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దిస్ ఇస్ ది లాస్ట్ పార్ట్ ఆఫ్ నుమైష్ ఎగ్జిబిషన్ అండి. ఇది వచ్చేసి రైడ్స్ కోసం తీసిన వ్లాగ్ అనమాట. ఎగ్జిబిషన్లో ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయంటే ఒక 9 to 10 ఉంటాయండి, ఇంక్లూజివ్ ఆఫ్ పిల్లలది కూడా కలిపి. బాగున్నాయి రైడ్స్ అవి కూడా. ప్రతి రైడ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని రైడ్స్ కూడా మనకి 150 పర్ హెడ్ అలా ఉన్నాయి. అండ్ 1, 2 అనేవి 100, 120 ఇలా ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా 150 ఉన్నాయి. జెయింట్ వీల్ ఇవి. ఇందులో మేమైతే ఒక రైడ్ ఎక్కామండి. అది వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. నేను, మా డ్యాడీ, మా అక్క కూడా కలిపి ఎక్కాం. చాలా బాగుంది రైడ్. ఏం లేదు, చాలా సింపుల్, ఏమసల భయపడక్కర్లేదు అని చెప్పాను మా మమ్మీకి, తను భయపడుతుంటే. బట్ వెళ్ళాక మా పరిస్థితి అయితే ఆపండ్రోయ్ సీనే గుర్తొచ్చింది. బయట చూస్తే ఒకలా ఉంది, బట్ ఎక్కేకైతే అది వేరేగా ఉంది. వేరే లెవెల్‌లో ఉందన్నమాట. కానీ బాగున్నాయి అన్ని రైడ్స్ కూడా. ఇక్కడ చూసారా చిన్న పిల్లలకి జెయింట్ వీల్ అయితే అవి ఉన్నాయి. ఆ రైడ్ అండి మేము ఎక్కింది. అండ్ ఇదొచ్చేసి ఇది చాలా ఘోరంగా ఉంది. రేంజర్ రైడ్ అయితే అసల ఫుల్ 360 డిగ్రీస్‌లో రొటేట్ అయిపోతున్నది. అది ఒకటి భయం అనిపించింది. బట్ బయట చూస్తున్నప్పుడు ఫన్నీగా అనిపించింది. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి 6 ఆ టైం అప్పుడు మేము వెళ్ళాము. మొత్తం లైట్స్ తోటి కలర్‌ఫుల్‌గా చాలా బావుంది. మొత్తం అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అన్ని రైడ్స్‌ని కూడా. అండ్ వన్ థింగ్, అదేంటంటే ప్రతి రైడ్స్ దగ్గర కూడా రైడ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని ఉంది. సమ్‌వేర్ నాకది నచ్చలేదు. బికాజ్ వాళ్ళది పెట్టినప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి కూడా ఉండాలి కదా! సో, అదనమాట. అండ్ ఇదైతే చూడండి, చెప్పాను కదా 360 డిగ్రీస్ రొటేట్ అవుతుందని. ఇదే ఆ రేంజర్ రైడ్. చూడండి అసలు ఫుల్ టర్న్ అయిపోతున్నది. ఒక్కసారి ప్రాణం పోతుంది కదా అలా అయినప్పుడు. అండ్ మిగిలినవి వచ్చేసి చిన్న పిల్లలవి అయితే నేను ఏం చూడలేదు అంతగా. అంతే ఈ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. బై. థాంక్ యూ.